మీ కానీ కానీ డైలాగ్ ఉంది కదా సార్, థియేటర్ నుంచి వస్తుంటే దాన్ని ఒక అందరూ అదే వాడేస్తున్నారు. ఇప్పుడు మెసేజెస్ లో కూడా ఏదన్నా అంటే ఓకే అలానగా కానీ 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 ఒక్కసారి సార్ థియేటర్ లో చూసాము, బట్ ఒక్కసారి మీ నోట్ నుంచి నాకు వినాలని ఒక్కసారి సార్. కాని 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 ఆయన ఏదిరా మీరు చేసే కష్టమా? నా మాదిరి వాళ్ళు రుణాలు ఇస్తారా? మార్కెట్లో విత్తనాలు అమ్ముతారా? అవి పట్టుకొచ్చి మట్టిలో అట్ట 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 చల్లుతారు. ఆకాశం నుంచి వర్షం ఇలా పడుతుంది, భూమి నుంచి మొక్క అలా పుడుతుంది. ఇంకేంద్రా మీ కష్టమా? కాయలు కోసుకొని అమ్ముకోవటమా? అది ఎంత బ్యూటిఫుల్ సార్. సో ఆ కాని 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 అన్నది అది నాకు డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందో కానిక అనుకున్నాం. ఇంకటి యూనిట్లోనే ఒక లెన్స్ లైట్గా ఒకదానికి ఒకటి పెట్టినా, బాక్స్ ఇటు పెట్టినా కాని కాని వెళ్ళిపోతుంది. అది ఇవాళ స్క్రీన్ సేవర్స్ అంటే మొత్తం ట్విట్టర్స్ అంటే ఫేస్బుక్లు గీసి రేపు పొద్దున రేడియోస్లో ఉంటాయి. రేపు ఎవడన్నా సమాధానం డబ్బు స్మాష్ సమోసా చెప్తే కాని కాని అని వస్తుంది. ఆఫీసుల్లో రేపు సాఫ్ట్వేర్లు అందరూ వాడతారు ఏం చేసినా. కానీ అనేది చాలా సింపుల్ వర్డ్, నార్మల్ వర్డ్, మనం రెగ్యులర్ గా వాడే వర్డ్ అది. దాన్ని కానీ 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 ఒక మాడ్యులేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా నాకు ఫస్ట్ డే ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు చెప్పాడు ఆయన కానికి. మీరు ఏమంటారంటే రమేష్ గారు ఏదో కాని 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 అని చేసాడు. అది కాని 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 బాగుంది ఎలా చెప్తాం అనుకునేవాడిని. జరిగిపోయింది. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆయన చెప్పిందే ఏది మంది కాదు, మీరు చెప్పిందండి ఏం కాదు. ఇగో ఇలాంటివి చిన్న ఫైనాలిటీస్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్ కానీ చేయడం కానీ, ఇప్పుడు ఆ నవ్వు కానీ నాలుగే అంటాను అది కానీ ఇవన్నీ నేను చేసాను. డ్రైనెస్ అది బాగుంది సార్, బాగుందా అంటే బాగుంది సార్. ఓవర్ డూ చేయట్లేదు కదండి, ఎక్కువ చేయట్లేదు కదా, లేదండి కరెక్ట్గా ఉంది గట్టిగా చేయమని. ఈ చిన్న చిన్న ఫైనాలిటీస్ యాడ్ అయ్యి మనం ఆ క్యారెక్టర్లోకి ములిగి మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం తెలియకుండా ఒకటి వచ్చేస్తుంది. ఇట్ జస్ట్ హ్యాపన్స్. అది కొన్ని గోల్డెన్ మూమెంట్స్ మంచి కొరియోగ్రఫీ లాగా అది మనం డిజైన్ చేసినట్టు మళ్ళీ కృత్రిమంగా పట్టినట్టు ఉంటుంది. అది ఆ బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చినట్టు అయింది. అది ఆ చిత్తూరుది రాయలసీమ వాళ్ళు అంటే ఇక్కడే పుట్టాడు అతను అంటే వాళ్ళకి అంత అతుకుంది, అంత చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ 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 చాలా 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 స్పెషల్ క్యారెక్టర్. మా అందరికి కూడా సార్ మీరు మనకి ఉన్న మంచి మంచి క్యారెక్టర్స్ చాలా చాలా తక్కువ మనకి ఉంటాయి ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్. అలాంటిది మాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అన్నారు షోలో. రమేష్ నాన్నగారికి ముత్యాల ముగ్గు రావుగోపాల్ గారికి ఎలాగో మీకు కాటం రాయడం నాలుగు ఫలించింది. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఫలించింది. మా పృథ్వీ గారు ఫోన్ చేసి ఆయనకి నేనంటే ఇష్టం, మా నాన్నగారన్నా కూడా నన్ను చూసి మీకు నాన్నగారికి ముత్యాల ముగ్గు మీకు ఇది కాటం రాయడం అంటే చాలా కష్టం అండి. ముత్యాల ముగ్గు అది అది పోల్చడం అంటే చాలా కష్టం. ఇది నిజంగా నాకు ఇట్ జస్ట్ హ్యాపెన్. ఆయన రాణి గారు ఏం మొత్తం అన్నారు, ఆయన నాతో పవర్ స్టార్ గారి సినిమాలు అవడం నాకు చాలా తృప్తి ఇచ్చింది పాత్ర. అంటే నాకే ఒక తెలియను ఇంకా మోర్ కాన్ఫిడెన్స్, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. దట్ కమ్స్ ఫ్రమ్ మూవీ బై మూవీ ఇట్ కమ్స్. జనం యాక్సెప్టెన్స్ చేయగా యాక్సెప్టెన్స్ చేయగా నీకు పెరుగుతుంది కాన్ఫిడెన్స్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి మరింత ఇస్తారు. ఇది వెళ్తుంది డైలాగ్. ఇదేంటంటే ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం to build all these things. It just happened with God's grace. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.